యేసయ్య ప్రేమలో ఉంటున్న 5 గుణాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ద ఫస్ట్ థింగ్ ఈస్ నిన్నుగా ప్రేమించగలిగింది ఆయన ఒక్కడే. హీఈస్ ది ఓన్లీ వన్ హూ కెన్ లవ్ యూ యాజ్ యు ఆర్. ఈ ప్రపంచంలో ఎవరు నిన్నుగా ప్రేమించలేరు. ఈ ప్రపంచంలో నీలో పాజిటివ్ వెతికి, నీలో మంచి ఎతికి, దాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నిన్నుగా ప్రేమించే ప్రేమ. విత్ ఆల్ యువర్ సిన్స్, విత్ ఆల్ యువర్ షార్ట్ కమింగ్స్, విత్ ఆల్ యువర్ ఇన్ఫర్మిటీస్, విత్ ఆల్ యువర్ ఫాల్ట్స్, విత్ ఆల్ యువర్ ల్యాక్, ద లార్డ్ స్టిల్ లవ్స్ యూ. నీ కొరతలతో, నీ పాపంతో, నీ పతనంతో, నీ పడిపోయిన తనంతో, నీ చెడిపోయిన తనంతో, నీ పాడైపోయిన తనంతో నిన్నుగా ప్రేమించగలిగిన ప్రేమ. దిస్ ఇస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది, నీ కోసమే భూమి మీదకి దిగొచ్చి బ్రతికిన ప్రేమ. ఈ ప్రపంచంలో చాలా దేవుడు గురించి ఎందుకు వచ్చాడండి అని అంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు, నీకోసం వచ్చాడు. నీ కొరకు చనిపోవడానికి ఇష్టమైన ప్రేమ. ఎవరు చచ్చిపోతారండి? హూ విల్ డై ఫర్ అస్? మనలాంటి వాళ్ళ కోసం ఎవరు చచ్చిపోతారు? మన కోసం మనమే చచ్చిపోవడానికి ఇష్టపడము. అట్లాంటిది మన కోసం ఆయన వచ్చి చనిపోయారు. హీ డైడ్ ఫర్ యూ. ఆయన నీ కోసం చనిపోతా వచ్చాడు. ఎలాంటి ప్రేమ! వాట్ బ్యూటిఫుల్ లవ్ ఇస్. నాలుగోది ఆయన ప్రేమలో విశిష్టత ఏంటి తెలుసా? నిన్ను ఆయనలాగా మార్చడానికి ప్రేమించే ప్రేమ. ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తారు తెలుసా? వాళ్ళకంటే తక్కువ స్టేజ్లో పెట్టడానికి ప్రేమిస్తారు. వాళ్ళతో పాటు ఈక్వల్ గా పెట్టుకోవడానికి ఎవరు ప్రేమించారు. బట్ జీసస్ లవ్డ్ ద చర్చ్ సో దట్ ద చర్చ్ కెన్ రైజ్ టు సచ్ అ స్పిరిచువల్ స్టేటస్ అండ్ స్టేచర్ దట్ ఇట్ కెన్ సిట్ విత్ ద లార్డ్ ఆన్ ద సేమ్ థ్రోన్ యాజ్ ఓవర్కమర్స్ అండ్ ఇట్ కెన్ బికమ్ ద బ్రైడ్ ఆఫ్ ద లాంబ్. యేసయ్య సంఘాన్ని ఎంత ప్రేమించాడంటే, సంఘాన్ని ఆయన సమరూపములోనికి, సంఘాన్ని ఆయన సహవాసములోనికి, సంఘాన్ని ఆయన సింహాసనం మీదకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో సమరూపం ఇవ్వడానికి ప్రేమించే ప్రేమ. అక్కడితో ఆగట్లే. చివరిగా ఐదోది, నిన్ను మార్చగలిగిన ప్రేమ. దిస్ ఇస్ ది ఓన్లీ లవ్ దట్ కెన్ చేంజ్ లైఫ్స్, దట్ కెన్ చేంజ్ బిహేవియర్స్, దట్ కెన్ చేంజ్ యువర్ కాండక్ట్, దట్ కెన్ చేంజ్ యువర్ థింకింగ్, దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ వాక్ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ బీయింగ్ అండ్ యువర్ డూయింగ్. ఈ ఒక్కటే ప్రేమ. ఈ ప్రేమ ఒక మనిషిని మార్చి, మనిషి ఆలోచనలు మార్చి, మనిషి మాటలు మార్చి, మనిషి వస్త్రధారణ